ఈరోజైతే మా ఇంట్లో పొద్దున వండిన అన్నం అంతా అలానే ఉంది. అది నైట్ తినాలంటే ఎవరు తింటారు చెప్పండి? ఈ చలికి చల్లన్నం తినమంటే ఎవ్వరు తినరు. అందులో నేను కూడా తినను. అలా అని వేడి వేడిగా తిందామని చెప్పేసి ఎగ్ రైస్ చేద్దామని అనుకున్నాను. ఎగ్ రైస్ అయితేనే ఈజీగా అయిపోతుంది కదా! చల్లన్నమే కదా అని ఈజీగా తీసుకోవద్దు. ఆ చల్లన్నంతో కూడా చాలా వెరైటీ వెరైటీ రైసెస్ కూడా చేసుకోవచ్చు. వేడి అన్నంతోనే చేసుకోవాలా? చల్లన్నంతో చేసుకోవద్దా? చల్లన్నంతో చేసేస్తే వేడిగా అయిపోతుంది కదా రైస్, ఈజీగా తినేసేయొచ్చు. వెదర్ కూల్ ఉంది కాబట్టి అలా మార్నింగ్ వండిన రైస్ ఇప్పటి వరకు కూడా మంచిగా అలానే ఉంది. అదే వెదర్ చేంజ్ ఉంటే అంటే ఎండాకాలంలో అయితే మార్నింగ్ వండిన రైస్ ఈవినింగ్ వరకే నీరొచ్చేసి మొత్తం మెత్తగా అయిపోతుంది. అబ్బా! అలా చూస్తేనైతే అమ్మ అన్నం అంతా వేస్ట్ అయింది కదా అని అనిపిస్తుంది. ఈ చలికాలంలో అయితే అట్లాంటి బాధలు ఏమి ఉండవు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అన్నం మెత్తగా కాకుండా మంచిగా అప్పుడే వండినట్టు ఉంటుంది కానీ చల్లగా అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? చల్లన్నం ఉంటే ఎలాంటి రైసెస్ ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ లేదా మిల్ మేకర్ రైస్ అలా ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయ్యే ఈ ఎగ్ రైస్ అంటే నాకు ఇష్టం, మా పిల్లలకి కూడా ఇష్టం. ఇంట్లో అందరు మంచిగా తినేసిస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసారు కదా, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. Sunshine.